హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయ సాంద్రా ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ క్యారెట్ సూప్ అండి. ఈ వింటర్ సీజన్లో హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో తీసుకోవాల్సి వస్తుంది కదా, కోల్డ్ చేస్తుంటుంది. అలాంటి వాటికి ఇది బెస్ట్ సూప్ అండి. అంతేకాదండి, ఈ విధంగా సూప్ని ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ పూర్తిగా స్కిప్ చేసుకొని ఈ సూప్ని తీసుకోవచ్చు. అదేవిధంగా డిన్నర్ని లైట్గా తినేసి ఈ సూప్ని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ సూప్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్తీ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఈ విధంగా ఒక కుక్కర్ బౌల్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి దానిలో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను యాడ్ చేసుకుని దీనిని జస్ట్ 5 సెకండ్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఈ విధంగా కట్ చేసుకున్న 2-3 క్యారెట్ ముక్కలను తీసుకొని జస్ట్ 1 మినిట్ పాటు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, 4 విజిల్స్ తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే ఈ క్యారెట్ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్స్ జార్ తీసుకొని దానిలో క్యారెట్ ముక్కలను అల్లం ముక్కలను యాడ్ చేసుకొని వీటిని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బరకలు అనేవి లేకుండా నీట్గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని. ఈ విధంగా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని అదేవిధంగా 1 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసి మరోసారి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. దీనిని ఒక 4-5 పొంగులు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, సూపర్ టేస్టీ క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది. ఈ విధంగా చిక్క కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ విధంగా బౌల్లో యాడ్ చేసుకొని చివరిగా ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని అదేవిధంగా కొత్తిమీరతో సర్వ్ అవుట్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నిమ్మకాయని స్కిప్ చేయొద్దండి. నిమ్మకాయ వేస్తే ఒక టేస్ట్, వేయకపోతే ఇంకో టేస్ట్ ఉంటుంది. మీ కంఫర్ట్కి తగ్గట్లుగా నిమ్మకాయని యాడ్ చేసుకుని ఈ సూప్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో హెల్త్ పాడైతేనే కాదండి, బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ స్కిప్ చేసి ఈ విధంగా సూప్ చేసుకొని తినండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.